త్రిలోచనాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. కార్తీక మాసమే చాలా విశేషమైనది. అందులో కొన్ని తిథులు చాలా ప్రాముఖ్యత గలవి. ఒకటి తృతీయ ఎందుకు అంటే చెల్లెలతో భోజనం చేయడం, అక్కతో భోజనం చేయడం, భగిని హస్త భోజనం చేయడం చాలా విశేషం. రెండోది వచ్చేసి నాగుల చతుర్థి. ఈరోజు అందరూ మన శ్రీమూర్తి శక్తులందరూ వచ్చి ఎందుకు ఈ పాలు పోస్తారు, ఎందుకోసం పోయాలి అంటే ఈ ప్రకృతి అంతా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలి. ఎందుకు ఉండాలా? రైతు చల్లగా ఉండాలా. ఈ పాములు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని శాంతింప చేయడానికి ఆ రైతులందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండి ఈ భూమిని కాపాడాలి. అలా కాపాడాలి అంటే నాగదేవత పూజ చేయాలి. చలిమిడి నైవేద్యం పెడతాం, అన్నీ చలివిడియే పెడతాం. చూడండి, నాగదేవతకి ఏం పెడతాం? చలివిడి, వడపప్పు అన్నీ చలివిడి చేసి పెడతాం. అందరూ చల్లగా ఉండాలి. వీళ్ళందరూ కూడా చేసి ఆ మాతని వేడుకుంటారు, నాగదేవతని. ఏమని? ఆ రైతులందరూ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మరియు ఈ పాలు పోస్తే ఏమవుతుందయ్యా అంటే పుత్ర సంతతి, సౌభాగ్యము. మరియు ఆ పుట్ట మీద మనం కనుక మట్టి తీసుకొని చెవులకు కళ్ళకు పెట్టుకుంటే కర్ణ సంబంధించిన వ్యాధులు, అంటే కొన్ని డాక్టర్ దగ్గర పోయినా మనకు దొరకవు, ఆ వ్యాధులన్నీ పోతాయి. అంటే చెవుపోటు వస్తుంది కదా, ఇవన్నీ కూడా ఈ నాగ చతుర్థి రోజు చేస్తే ఈ దోషమంతా పోతుంది. దోషమని కాదు, అక్కడ శాంతి, ప్రకృతి శాంతిస్తే పరమాత్మ ఆనందపడతాడు. మన సంస్కృతి అది, మన సాంప్రదాయం ఇది. అందరూ కూడా ఈరోజు నాగ చతుర్థి రోజు స్వామికి పాలు పోస్తున్నారు. వాళ్ళందరికీ శుభం జరగాల. సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. సరిపోతుందా అయ్యా?